బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీలో గొడవలకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవాలి. ఒక రకంగా విష్ణు అన్న అంటూ ఎక్స్లో మంచు మనోజ్ పోస్ట్ పెట్టారు. కన్నప్పలో విష్ణు కొడుకు అవ్రం నటనకు చాలా సంతోషంగా ఉన్నాను, అవార్డు వచ్చినందుకు కూడా చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి ఆయన పోస్ట్లో మెన్షన్ చేశాడు. అవార్డ్స్ వీడియోను కూడా ఆయన ఎక్స్ మాధ్యమంలో షేర్ చేసి మంచు విష్ణు ట్వీట్ చేశారు. రీట్వీట్ దాన్ని మంచు మనోజ్ కూడా దాన్ని రీట్వీట్ చేశారు. దాని తర్వాత కంగ్రాట్స్ అవ్రం, నువ్వు ఇలాగే ఎదగాలి నాన్న అని చెప్పి మనోజ్ చెప్పుకొచ్చారు. విష్ణు అన్నతో పాటు నాన్న మోహన్ బాబుతో కలిసి నువ్వు అవార్డు అందుకోవడం చాలా స్పెషల్ అంటూ చెప్పి ఆయన వ్యాఖ్యానించారు సోషల్ మీడియా మాధ్యమంలో. మనోజ్ ట్వీట్తో మంచు ఫ్యామిలీలో మరి వివాదం ముగిసినట్లు ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. మనం చూస్తే కనుక ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో ఏం రాశాడో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అవ్రం ఈజ్ సెట్ టు మేక్ హిస్ యాక్టింగ్ డెబ్యూ ఇన్ తెలుగు ఫ్యాంటసీ ఎపిక్ కన్నప్ప, జాయినింగ్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ మంచు ఫ్యామిలీ లెగసీ అని చెప్పి అంతకుముందు రాసుకొచ్చారు. దాని తర్వాత ఇప్పుడు విష్ణు ఈవెన్ షేర్డ్ దాట్ వాచింగ్ అవ్రం పర్ఫార్మ్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ మూమెంట్స్ ఆఫ్ హిస్ లైఫ్. సో విష్ణు కూడా చెప్పుకొచ్చారు, అసలు నా కొడుకు స్టేజ్ పై ఉండి ఆయన 300 మంది అక్కడ ఉన్నప్పుడు 2.5 సంవత్సరాల వయసులో 300 మంది ముందు తను ఆ పర్ఫార్మెన్స్ చేయడం అనేది అసలు స్పీచ్లెస్. ఆ స్టార్ జీన్స్ ఎక్కడికి పోతే ఆ స్టార్ జీన్స్ అనేవి ఖచ్చితంగా ఫ్యామిలీలో ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో ఆయన రాసుకొచ్చారు. సో ఒక్కసారి ఆ ట్వీట్ని కూడా మీకోసం చదివే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ మంచు విష్ణు ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్ని ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. కంగ్రాచులేషన్స్ అవ్రం, సో ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్, కీప్ షైనింగ్ మా, దిస్ ఇస్ సో స్పెషల్ సీయింగ్ యూ అలాంగ్ విత్ అన్న అండ్ నాన్న. సో నాన్న మోహన్ బాబు అలాగే అన్న వీళ్ళిద్దరితో నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి మంచు విష్ణు చెప్పుకొచ్చారు. సో మంచు ఫ్యామిలీలో ప్రస్తుతానికి వాళ్ళ మధ్యలో ఏదైతే వివాదాలు, ఆ ఫైట్ ఏదైతే ఉందో అదంతా ముగిసిందనే చెప్పుకోవచ్చు. ఒక రకంగా అదే ప్రచారంలో ప్రస్తుతానికైతే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో అన్న అంటూ ట్వీట్ చేశాడు, అలాగే నాన్న, అలాగే అన్న కొడుకు అవ్రంని కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిన్ను స్టేజ్ పై చూస్తూ ఇలా అవార్డు తీసుకుంటూ అని చెప్పేసి ఆ వీడియోని కూడా పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, అసలు మంచు ఫ్యామిలీలో వివాదాలన్నీ ముగిసినట్లేనా? దీంతో అన్న గురించి మాట్లాడుతున్నాడు, తండ్రి గురించి కూడా మాట్లాడుతున్నాడు, దాన్ని కూడా విష్ణు కూడా రీట్వీట్ చేశారు. సో సద్దుమణిగిపోయాయి అన్ని. కళ్యాణ్, మంచు ఫ్యామిలీ వివాదం ఈ రోజు మరో టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. మంచు ఫ్యామిలీలో మంచు విష్ణుకి, మోహన్ బాబుకి, అలాగే విష్ణు తనయుడికి ప్రైవేట్ అవార్డు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆ వీడియోని ట్యాగ్ చేస్తూ మంచు విష్ణు పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని మంచు మనోజ్ ట్యాగ్ చేస్తూ అవం ఎవరైతే ఉన్నారో విష్ణు కుమారుడికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, అలాగే చాలా రోజుల తర్వాత దాదాపుగా 1 సంవత్సరం అయిందేమో అనుకుంటాను, మంచు విష్ణు అన్న అని ఆయన సంబోధించడం విష్ణుని. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ మధ్య కాలంలో ఈ గొడవలు మొదలైన దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా విష్ణుని తను డైరెక్ట్ గా పేరు పెట్టి పిలవలేదు, లేదా తన రిలేషన్ ని కూడా ఎక్కడ సంబోధించలేదు ఆయన. ఈ రోజు ఆ ట్వీట్ లో మాత్రం విష్ణు అన్న అండ్ నాన్న మోహన్ బాబు అంటూ, మోహన్ బాబు గురించి నాన్న అని ప్రతిసారి మాట్లాడుతున్నాడు, కానీ విష్ణు గురించి మాత్రం అన్న అని సంబోధించడం అనేది చాలా రోజుల తర్వాత చూస్తే మంచు ఫ్యామిలీ అభిమానులందరూ కూడా కొంత హ్యాపీ కలిగిందని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ గొడవలు పోలీసుల వరకు వెళ్ళాయి, అలాగే కోర్టులకు వెళ్లారు. జాయింట్ కలెక్టర్ కూడా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. దాదాపుగా ఇప్పుడు బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకునే స్థాయి నుంచి అయితే కొంత తగ్గినాయి అని చెప్పుకోవచ్చు. కుటుంబం లోపల సర్దుబాటు చేసుకోవడానికి మంచు మనోజ్ ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను అంటూ ఆయన గతంలో కూడా సోషల్ మీడియా ద్వారా అలాగే మీడియా ద్వారా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఇది ఒక మంచి శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు. మంచు ఫ్యామిలీలో ఈ అవార్డు వచ్చిన సందర్భంగా విష్ణు తనయుడికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆయన ట్వీట్ చేయడం అనేది నిజంగా చిత్ర పరిశ్రమలోనే కాదు, మంచు అభిమానులకి, తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న మంచు అభిమానులందరూ కూడా ఒక సంతోషకరమైన వార్త. కాకపోతే ఇది నిజంగానే కుటుంబంలో వివాదం సమస్య పోయిందా,
లేదా అది ప్రస్తుతానికి నివురుగా నిప్పులాగే ఉందా అనేది మాత్రం వేచి చూడాలి. ఇక్కడ కూడా ఆ ట్వీట్ లో కూడా ఖచ్చితంగా విష్ణు తనయుడికి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. అలాగే నాన్నతో పాటు అలాగే అన్నతో పాటు ఉన్న అవార్డు తీసుకోవడం అనేది సో స్పెషల్ అని అవంకి విషెస్ చెప్పాడు, కానీ అలాగే విష్ణుకి ఎక్కడ కూడా ఆయన విషెస్ చెప్పకపోవటం అనేది మనం గమనించాలి. కార్తీక్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక రకంగా మనం చూస్తే కనుక కన్నప్ప సినిమా మళ్ళీ ఫ్యామిలీని కలిపిందని అనుకోవాలి. ఒక రకంగా చూస్తే కన్నప్పలో తన అన్న కొడుకు అవ్రం ఏదైతే యాక్టింగ్ చేశాడో దానికి సంబంధించి తనకు అవార్డు ఏదైతే వచ్చిందో దానిపై మంచు విష్ణు ట్వీట్ చేశారు, దాన్ని మంచు మనోజ్ ట్వీట్ చేశారు, దాన్ని మంచు విష్ణు రీట్వీట్ చేశారు. సో ఆ వీడియోని రీట్వీట్ చేస్తూ అన్నని అడ్రస్ చేశాడు. మంచు విష్ణు ట్వీట్ చేసిన దాన్ని మంచు మనోజ్ రీట్వీట్ చేశారు. సో దానికి సంబంధించి ఒక్కసారి ఆ ట్వీట్ని కూడా చదివే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చాలా హ్యాపీగా ఉంది నాన్న, నిన్ను అలా అన్నతో దాంతోపాటు నాన్నతో నిన్ను చూడడం, నీకు అవార్డు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ సో స్పెషల్ విత్ మంచు విష్ణు అన్న అలాగే నాన్న మోహన్ బాబు గారు ఆల్సో రిసీవింగ్ దిస్ అవార్డ్, లాట్స్ ఆఫ్ లవ్, కీప్ షైనింగ్ నాన్న అని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే కన్నప్ప సినిమా దాంతోపాటు మంచు విష్ణుకు సంబంధించిన విష్ణు కొడుకు ఏదైతే యాక్ట్ చేశాడో ఆ వీడియో అలాగే ఆ పర్ఫార్మెన్స్ ఇదంతా ఫ్యామిలీని మళ్ళీ ఒకసారి దగ్గరకు తీసుకొచ్చినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. కన్నప్ప సినిమా మంచు ఫ్యామిలీకి అయితే మంచి చేసింది, మొత్తానికైతే వాళ్ళందరూ మళ్ళీ కలిసిపోయినట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు అన్నని సంభాషించలేదు, అన్న అని సంభాషించలేదు, అన్న వాళ్ళ రిలేషన్షిప్ని గురించి కూడా ఎక్కడ తీసుకురాలేదు. అలాంటిది ప్రస్తుతం సడన్గా కట్ చేస్తే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే బాండ్స్ అనేవి ఎప్పటికైనా బాండ్స్గానే ఉంటాయి. సో దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మంచు ఫ్యామిలీ మొత్తానికైతే మళ్ళీ కలిసిపోయారు అన్నట్టు ఇప్పుడు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పెట్టే పోస్టులు కానీ లేకపోతే మిగతా వాళ్ళిద్దరి మీద ఏదైతే సంభాషణ ఉందో దాంట్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది.